హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన అంశం గురించి డిస్కస్ చేస్తున్నాం. వాటిలో ముఖ్యంగా ఇస్రో రీసెంట్గా ఒక 2 days బ్యాక్ 100 మిషన్ లాంచ్ చేసింది. NVS-2 GSLV F-15. మరి ఇది ఇస్రో గురించి ఒక్కసారి దాని యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి చూద్దాం ఈ వీడియోలో. కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, బట్ మోర్ ఎవర్ ఇన్స్పిరేషనల్ స్టోరీ కూడా ఇది. ఈ ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా తర్వాత అలాంటి ఎలైట్ క్లబ్లో జాయిన్ అయిన దేశం మన ఇండియా ఈ స్పేస్ టెక్నాలజీలో. మరి ఎన్నో అద్భుతమైన విజయాలని సాధించింది. 100 శాటిలైట్స్ లాంచ్ చేసాం. దీంట్లో కొన్ని వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఒకేసారి 104 శాటిలైట్ లాంచ్ చేసాం 2017లో, PSLV-37. అలాంటి ఇస్రో ఎంత ఒడిదుడుకులు అంటే ఒక మనిషికి మనం ఇన్స్పిరేషన్ కావాలంటే మరొక మనిషి చూస్తాం. చాలామంది సక్సెస్ సాధించిన వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం, కానీ ఒక సంస్థను ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఎడ్ల బండి మీద, సైకిల్ మీద శాటిలైట్లు తెచ్చే రోజులు 1960. అలాంటి 1960 సైకిల్ మీద రాకెట్ శాటిలైట్ తెచ్చిన రోజుల నుంచి ఈ రోజున ఒకేసారి 104 శాటిలైట్లు లాంచ్ చేసే స్థాయికి ఎదిగిపోయింది. మార్స్ పైకి, గగన్యాన్, ఆదిత్య, సూర్యుడిపైకి, ఎన్ని బ్యూటిఫుల్. మరి ఇలాంటి వండర్ఫుల్ ఇస్రో గురించి 100 లాంచ్. 99 మొన్నే డిసెంబర్లో ఒక వీడియో కూడా చేసాం, స్పేస్ డాకింగ్. అంటే మనం 2035 లోపు మనం ఏం చేయాలి? భారత అంతరిక్ష మిషన్, అంటే భారత అంతరిక్ష స్టేషన్ని బాస్ అంటారు, BAS, భారత్ ఆస్ట్రానమికల్ స్టేషన్, అది నిర్మించాలి 2035కి. దాంట్లో భాగంగా స్పేస్ డాకింగ్ చేసాం, విజయవంతమైంది. ఇది 100 మిషన్ సక్సెస్ అయింది, 100వ శాటిలైట్. అదే NVS-2 అంటాం. ఈ NVS-2 అనేది నావిగేషన్ శాటిలైట్. దీన్ని 2023లో NVS-1 లాంచ్ చేశారు. ఆటమిక్ లాక్ వాడారు, ఇండిపెండెంట్. దీంట్లో కూడా మనకి ఆటమిక్ లాక్ వాడారు, ఇండిపెండెంట్, బట్ యాక్యురసీ ఎక్కువ దీంట్లో. మరి దీని పర్పస్ ఏంటి అంటే నావిగేషన్, సివిలియన్, మిలిటరీ పర్పస్, అలాగే సమాచారం, వ్యవసాయము, సముద్రంలో మత్స్య సంపద, ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. 10 yearsకి మనకి దీన్ని లాంచ్ చేశారనమాట. సో NVS-2 దీంట్లో ఇంకా 3 ఉన్నాయి, మొత్తం 5. నావిక్లో ఫస్ట్ జనరేషన్లో 7 అనమాట. ఇది సెకండ్ జనరేషన్, 5 ఉన్నాయి. 2 లాంచ్ చేస్తాం మనం. మరి ఇవి చూద్దాం ఒకసారి. నావిగేషన్ శాటిలైట్ ఇండియా అయితే ఇది మన రీజనల్ అయినప్పటికీ ఈ NVS-02 GSLV F-15 ద్వారా లాంచ్ చేసిన మన ఇండియా కాకుండా మన ఇండియా ఉపఖండం 1500 కిలోమీటర్ రేడియస్లో అది మనకి ఉపయోగపడుతుంది. 1500 కిలోమీటర్ రేడియస్. నావిక్ అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, IRNSS అంటాం. దీనిలో నావిక్ అంటాం. GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, అమెరికా వాళ్ళది. అలాగే గెలీలియో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అలాగే బిడో, చైనా. గ్లోనస్, రష్యా. QZSS, క్వాసీ జెనిత్ శాటిలైట్ సిస్టమ్, జపాన్. అయితే ఇండియాది, జపాన్ది మనకి ఇది లోకల్, బట్ ఈ 4 గ్లోబల్. ప్రస్తుతం గ్లోబల్ అంటే ఈ 4. నావిక్, QZSS లోకల్, జపాన్. మనం కదా ఫ్యూచర్లో గ్లోబల్గా మారబోతున్నాం. GPS ధీటుగా, బిడో ధీటుగా మనం కూడా దీన్ని మార్చబోతున్నాం అన్నమాట. దాంట్లో ఇది ఫస్ట్ స్టెప్. అదేవిధంగా మనం చూస్తే ఇస్రో ఫస్ట్ ఫ్లైట్ 79 August 10th SLV-3 E-10. ఇది అప్పుడు కొన్ని ప్రాబ్లం వచ్చి ఫెయిల్ అయినా కూడా అప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్ అబ్దుల్ కలాం, సతీష్ ధావన్ ఇద్దరు కలిసి డెవలప్ చేశారు. ఆ తర్వాత 80sలో రోహిణి ఇండైజినియస్లీ బిల్డ్ శాటిలైట్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. APJ కలాం గారు, సతీష్ ధావన్ గారు కలిసి 1980 July 18 SLV-3 E-2
రోహిణి సిరీస్ 1 ప్లేస్ ఇంటూ ఆర్బిట్ సక్సెస్ అయింది, మనం ఓన్గా చేస్తాం. అలాగే ఇస్రోకి లాంచ్ ప్యాడ్ కూడా 93 వరకు లేదు. సెకండ్ లాంచ్ ప్యాడ్ 2004లో, ఇప్పుడు థర్డ్ టుటికారన్ తమిళనాడులో లాస్ట్ ఇయర్ ఫిబ్లోని 1 year అవుతుంది మోడీ గారు లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా చూస్తే మనకి 79 నుంచి మనం చూసుకుంటే పిఎస్ఎల్వి 62 శాటిలైట్లు లాంచ్ చేసాం, ఇదే హైయెస్ట్. ఈ 100 శాటిలైట్స్లో పిఎస్ఎల్వి ద్వారా లాంచ్ చేసాం 62. అందుకే దీన్ని ఇస్రో రేస్ హార్స్ అంటారు. ఇస్రో రేస్ హార్స్, ఇస్రో రేస్ హార్స్, ఇస్రో రేస్ హార్స్ సీట్. అలాగే జిఎస్ఎల్వి 16, మార్క్ 3 7, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 3, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ 1 టెస్ట్ వెహికల్. అలాగే ఇక్కడ ఎస్ఎల్వి 4, ఏఎస్ఎల్వి 4 శాటిలైట్ లాంచ్ వెహికల్, అగ్మెంట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 4, ప్యాడ్ అబౌట్ టెస్ట్ 1, ఇవన్నీ 99, ఇప్పుడు 100ది. అలాగే కార్టోసాట్ 2 సిరీస్ స్టార్ట్ అయింది మాత్రం 2017, పిఎస్ఎల్వి C-32 104 అట్ ఎ టైం లాంచ్ చేసినాం కార్టోసాట్. ఈ కార్టోసాట్లో మనకి ఇది ఇప్పుడు లాంచ్ చేసింది NVS-02 నావికలో. కార్టోసాట్ అంటే టోపోగ్రాఫికల్ శాటిలైట్ అనమాట. ఓకే, అలాగే జిఎస్ఎల్వి F-15 ద్వారా మనం లాంచ్ చేసాము. దీంట్లో క్రయోజెనిక్ ఇంజిన్ వాడాం, మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్, క్రయోజెనిక్ ఇంజిన్ వాడవలసి వచ్చింది. సో క్రయోజెనిక్ ఇంజిన్ మనం 2014లో డెవలప్ చేసాం, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్. ఈ టెక్నాలజీ ఉన్న దేశాల్లో మన 6వ దేశం క్రయోజెనిక్ ఇంజిన్. దాంట్లో లిక్విడ్ హైడ్రోజన్ వాడతారనమాట. అలాగే మనకి ఈ 100 శాటిలైట్స్లో మైల్ స్టోన్స్ కొన్ని ఉన్నాయి మెమరబుల్. పిఎస్ఎల్వి C-11 చంద్రయాన్ 1 2011లో, జిఎస్ఎల్వి మార్క్ 3 M1 చంద్రయాన్ 2 2019లో, LV-M3 M4 చంద్రయాన్ 3 2023లో, చంద్రయాన్ 1 2 3 లాంచ్ వెహికల్స్. అలాగే పిఎస్ఎల్వి C-25 ద్వారా మార్స్ ఆర్బిటర్ మిషన్ 2013లో మార్స్ ఆర్బిటర్ మిషన్ లాంచ్ చేసాం. పిఎస్ఎల్వి C-57 ద్వారా ఆదిత్య L1 2023, లాస్ట్ టైం September 1, డిసెంబరు. సో ప్రపంచ అవసరాల కోసం, మన అవసరం కోసం ఆదిత్య L1 సూర్యుడి మీద ప్రసాదం అనమాట, మిరాకిల్స్ ఇవన్నీ కూడా. అలాగే 46 yearsలో ఇస్రో 100 శాటిలైట్లు లాంచ్ చేసింది. 46 కమింగ్ 5 yearsలో మనకి వాళ్ళు 200కి మార్క్ చేరుతారట. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే 100% పాసిబుల్. ఎందుకంటే ఇస్రో 100 కూడా గతంలో చూస్తే 46 సంవత్సరాల్లో 40 సంవత్సరాల కంటే పాస్ట్ 6 yearsలో ఎక్కువ సాధించింది. మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అంతే, 15 సంవత్సరాలు పెట్టాం అనుకో, లాస్ట్ 10 yearsలో ఏమి రాదు, లాస్ట్ 5 yearsలో ఎక్కువ వస్తుంది కాంపౌండ్ అయ్యి, అట్లా అనమాట ఇక్కడ కూడా. సో కమింగ్ 5 yearsలో కూడా మనం దాటొచ్చు. 5 years 200 మార్క్స్ దాటచ్చు, ఇంకా 100 శాటిలైట్స్ చేయొచ్చు, స్కోప్ ఉంది. సో టోటల్ 548 ఇస్రో ప్రయోగించినవి, దాంట్లో ఏకంగా 433 ఫారిన్ శాటిలైట్స్. 433 అంటే 90% శాటిలైట్స్, ఫారిన్ శాటిలైట్స్ మన ఇండియా ఇస్రో ద్వారా లాంచ్ అవుతుంది. మనకి ఆ స్పేస్ ఎకానమీ $8 billion బిలియన్, ఇది $44 billion నెక్స్ట్ డికేడ్లో 2035కి $44 billion స్పేస్ ఎకానమీ వాల్యూ. సో 2021లో ఇస్రో ప్రైవేట్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసింది. మోర్ దెన్ 300 ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ఇస్రోకి సపోర్ట్ చేస్తున్నారు సిన్స్ 2021 నుంచి. సీట్. సో ఈ విధంగా ఇస్రో, అలాగే న్యూ లాంచ్ టుటికారన్ తమిళనాడులో స్టార్ట్ అయింది. మరి ఇంత అద్భుతమైన ఇస్రో ఎంత కష్టపడి, ఎన్ని ఒడిదుడుకులు. ఇప్పుడు ఎస్ఎల్విలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, పిఎస్ఎల్వి ఏఎస్ఎల్విలో ఉన్నాయి. చూడండి, ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3, జిఎస్ఎల్వి మార్క్ 3, ఎస్ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది అన్ని జనరేషన్స్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, అలాగే జిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3, ఎస్ఎస్ఎల్వి. సో ఎంతో కష్టపడి, ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ ఉంటుంది, అలాగే వెనక్కిపోలేదు.
బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్రో. మన జీవితంలో కాంపిటేటర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్రో అన్నమాట. ఎన్ని ఒడిదుడుకులు, 40 కేజెస్ తీసుకెళ్ళడమే గగనం స్పేస్లో. అలాంటిది 5,000 కేజెస్కి వెళ్ళిపోయినాం మనం ఈ రోజున. 5 టన్నులకి వెళ్ళిపోయినాం. 40 కేజెస్ తీసుకోవడం గగనం. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ది ఇస్రో. 69లో మనం పెట్టినప్పటి నుంచి అతి త్వరగా మనకి ప్రపంచంలో 4 దేశాల తరఫున మనం చేరామన్నమాట. ఓకే, 2025 has been See friends, ISRO Chairman V. Narayan, with the GSLV F-15 launch vehicle precisely GSLV 15 NVS 02 mission. 02 in the required intended orbit. This mission is the 100th launch from our launch pads, which is very significant milestone of India. Our space program was conceived and started by visionary leader Professor Vikram Sarabhai and taken forward by generations of leaders. Couple of senior leaders are right now available in the VIP gallery. Till today, we have developed 6 generations of launch vehicles. The first launch vehicle was developed under the guidance of Professor Satish Dhawan with APJ Abdul Kalam as the project director. Yes, 79లో. Place in the year 1979. From that till today, including today's launch, we have accomplished 100 launches from these launch pads. Over these 100 launches, we have lifted 548 satellites to orbit. Over these 100 launches, totally we have lifted 120 tons of payload, including 23 tons of 433 Foreign payloads. This launch site has witnessed several significant milestones of the Indian space program, including 3 Chandrayaan missions, a Mars orbiter mission, Aditya L1 mission, SRE mission, a single rocket placing 104 satellites in the orbit, and host of communication, earth observation and navigation satellites. On behalf of the present generation of ISRO leaders, I salute all the previous generation of leaders, the past and present employees, and our family members, industrial and academia partners for their sincere efforts, hard work, and dedication that enable us to accomplish this mission. Let me also express our sincere gratitude for the political leadership for the encouragement and support provided throughout the space activities, space program. As you all know, we have 4 operational launch vehicles: PSLV, GSLV, LVM-3 and SSLV. Today's mission was the 17th launch of GSLV with the 11th indigenous cryogenic stage. In this mission, the data has come, all the vehicle systems have performed as expected, and the satellite is injected with very minimum level of dispersal. Let me congratulate the launch vehicle community, industrial partners and academia for the successful performance of GSLV F-15. As all of you know, the NAVIC system is evolving as the backbone of indigenous satellite navigation ecosystem of Indian region. The first batch of IRNSS satellites launched in the previous decade has been successful in establishing the PNT services in the country. The NVS series is the second generation of these satellites that are progressively being deployed by GSLV to augment Navy constellation and further strengthening the PNT ecosystem in the nation. The NVS 02 satellite incorporates the second indigenous atomic clock, which is a shining example of making India in the critical technology development. Today, many applications based on Navy, spanning from strategic uses, tracking of shipping vessels, time synchronization, train tracking, and safety of life alert dissemination are accomplished. Let me congratulate the spacecraft team and all the teams, including range, tracking, all the teams, for the successful accomplishment what is done today. In the coming days, we look forward
to further orbit tracing operation of the satellite and successful deployment in the assigned orbit. Right now, mission director, satellite project director, and direct. ఫ్రెండ్స్ విన్నారు కదా, మనకి ఆయన చెప్పింది వి నారాయణ గారు, ఇస్రో చైర్మన్. సో 548లో 433 90% మనవే శాటిలైట్స్. సో ఇంత అద్భుతాలు సృష్టిస్తుంది ఇస్రో. ఓకే, ద బెస్ట్ వీడియో అది ఆయన చెప్పారు కాబట్టి అదే చూపించడం జరిగింది ఓపెన్గా అది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.